హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఇది చూస్తున్న క్వశ్చన్ పేపర్ 2023 ఏప్రిల్ క్వశ్చన్ పేపర్, బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ సెక్షన్లో అవగాహన ప్రతిస్పందన ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు. ఇది ఉపవాచకు సంబంధించిన పేరాగ్రాఫ్. 5 క్వశ్చన్లు అడుగుతాడు. ఈ పేరాగ్రాఫ్కి అనుగుణంగా 5 మార్కులు. హనుమంతునికి సహాయపడినది ఎవరు? హనుమంతునికి సహాయపడినది సాగరుడు ఆర్ సముద్రుడు. హనుమంతుడు మైనాకుని తన ఎదతో నెట్టివేయడానికి కారణం తనకు ఆటంకమని తలచాడు. డాష్ రూపంలో మైనాకుడు కనిపించాడు. మానవ రూపంలో మైనాకుడు కనిపించాడు. హనుమంతుని పరీక్షించి ఆనందించి ఆశీర్వదించిన వారు ఎవరు? సురస అనే నాగమాత. హనుమంతుడు సింహకును చీల్చి చంపడానికి కారణం హనుమంతుని మింగాలని చూసింది కాబట్టి. కింది పద్యాల్లో ఏదైనా ఒక పద్యాన్ని పూరించి భావం రాయండి. 5 మార్కులు. ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ పద్యం పూరించి భావమైన రాయమని అడగొచ్చు, లేకుంటే పద్యం ఇచ్చి ప్రతిపదార్థమైన రాయమని అడగొచ్చు. ఈ క్వశ్చన్ పేపర్లో మనకి పద్యాన్ని పూరించి భావం రాయమన్నారు. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఊరూరం జనులెల్లా భిక్షమిడిరో ఎండుం గుహల్ గల్గవో చీరానీకము వీధులం దొరకదో శీతామృత స్వచ్ఛవా పూరం బేరుల బారదో తపసులం బ్రోవంగ నీ ఓపవో చేరం బోవుదరేల రాజులు జనుల్ శ్రీకాళహస్తీశ్వర. దీని భావం ఏంటి అంటే, శ్రీకాళహస్తీశ్వర తినడానికి కావాలని అడిగితే ఏ ఊరిలోనైనా భిక్షం పెట్టేవారు ఉన్నారు. ఉండటానికి కావాలంటే పర్వత గుహలు ఉన్నాయి. కట్టుకోవడానికి వస్త్రాలు కావాలంటే వీధి అంగల్లో దొరుకుతాయి. త్రాగడానికి నీళ్లు కావాలంటే ఏరుల్లో చల్లిన అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. తాపసులను కాపాడటానికి నీవు ఉన్నావు. అయినా ఈ ప్రజలను రాజులను ఎందుకు ఆశ్రయిస్తారు? సో ఈ పద్యానికి ఇది భావం. సో నెక్స్ట్ పద్యం ఏంటి అంటే, కార్యరాజులు. కార్యరాజుల్ రాజముల్ గలగవే గర్వోన్నతిం బొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవన్ జాలరే భూమిపై బేరైనం గలదే శిబి ప్రముఖులం గ్రీతిన్ యశకాములై యూరే కోరికలు వారలన్ మరిచిరే ఇక్కాలమున్ భార్గవ. ఆచార్య, పూర్వం ఎందరో రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలున్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగి, కానీ ఎవరూ ఈ సంపదలను మూట కట్టుకొని పోలేదు. ప్రపంచంలో వారి పేర్లు కూడా నేడు మిగలలేదు. శిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా? వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా అనే దానికి భావం. సో నెక్స్ట్ ప్యాసేజ్ అపరిచిత పద్య భాగం నుంచి వస్తాడు. ఒక పేరాగ్రాఫ్ ఇస్తాడు, 5 క్వశ్చన్లకు సో నెక్స్ట్ అపరిచిత పద్య భాగంలో ఒక ప్యాసేజ్ ఉంటుంది. 5 ప్రశ్నలు అడుగుతాడు. ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటుంది. ఈ ప్యాసేజ్కి 10 మార్కులు ఉంటాయి స్టూడెంట్స్. సో ఈ ప్యాసేజ్ మీరు చూసుకోవచ్చు. పైపేరా ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది? పైపేరాలో సంభాషణ రాజు తాతల మధ్యలో జరిగింది. 2 కర్రల సహాయంతో నడుస్తున్నది ఎవరు? 2 కర్రల సహాయంతో నడుస్తుంది మనవడు. ఒకప్పుడు మానవులు దేని మీద ఆధారపడి జీవించేవాళ్ళు? తమ శ్రమ మీదే ఆధారపడి జీవించేవాళ్ళు. ఈ కాలంలో దేని గొప్ప సంగతి అని అనుకుంటున్నారు? అందరికంటే బాగా తినడమే గొప్ప సంగతి అని అనుకుంటున్నారు. తాత, కొడుకు, మనవడు ఈ ముగ్గురిలో ఎవరు ఆరోగ్యంగా దృఢంగా ఉన్నారు? తాత. సెకండ్ సెక్షన్ వ్యక్తీకరణ సృజనాత్మకతకి 40 మార్కులు ఉంటాయి. ఈ 40 మార్కుల్లో 12 మార్కులు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు, 12 మార్కులు. ఇందులో లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దాశరథి కృష్ణమాచార్యుల గురించి రాయండి. ఒక కవి పరిచయం గురించి కంపల్సరీ అడుగుతాడు. ఈ కవి పరిచయం ఒక ప్యాటర్న్ పద్ధతిలోనే రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. 4 పాయింట్స్లలో రాయాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే, కవి కాలము కంపల్సరీ రాయాలి, కవి ప్రాంతము ఎక్కడ పుట్టాడు, ఏ జిల్లా, ఏ ఊరు, నెక్స్ట్ అతని రచనలు, లాస్ట్ బిరుదులు ఆర్ పురస్కారాలు. ఈ 4 పాయింట్స్లో రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఆన్సర్ చూద్దాము. దాశరథి కృష్ణమాచార్యుల గురించి రాయండి. దాశరథి కృష్ణమాచార్యులు గారు వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. వీరు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరలతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనలు వంటి కవితా సంపుటాలను వెలువరించారు. వీరు నవమి, యాత్రాస్మృతి అనే స్వీయ రచనలు చేశారు. ఈయనకి 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇవి రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, జీవన భాషం పాఠంలో వేటిని అలవరుచుకోవాలని కవి సూచించాడు? ఎవరో ఏదో అంటారనే భయం వదిలి ధైర్యంగా పనిచేయాలి. భయం వదిలి లక్ష్యాన్ని సాధించగలగాలి. కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుంది. అందరితో కలిసి ఉంటే మంచిదనే భావనలు ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్, లావణ్య పలికిన మాటలు ఏమిటి? ఆ మాటలకు సామల సదాశివ ఎందుకు ఆనందించాడు?
సామల సదాశివ గారి రెండవ మనవరాలు లావణ్యకు అప్పుడు 4 ఏళ్ళు. సదాశివ గారి మనవరాళ్లకు తెలుగు రాదు. వారు హిందీ మాట్లాడతారు. వారు కొన్ని తెలుగు మాటలను హిందీలోంచి అనువదించుకొని మాట్లాడతారు. కానీ వారికి తెలుగు వాళ్ళు పలుకుబడి, నుడికారం తెలియదు. అలా 4 ఏళ్ళు పూర్తిగా నిండని ఆయన మనవరాలు లావణ్య, తాత ఇగ పటు నీ పాను జర్దా డబ్బీ అని ప్రాంతీయ భాషలో మాట్లాడి సదాశివ గారికి వాటిని తెచ్చి ఇచ్చింది. లావణ్య ఇగ పటు అనగా ఇదిగోనండి అని అర్థం వచ్చేలా ఆ ప్రాంతం తెలుగులో మాట్లాడింది. తీయని ఆ ప్రాంతపు తెలుగు భాష తన చిన్న మనవరాలికి పట్టుబడినందుకు సదాశివ గారు అబ్బరపడి ఆనందించాడు. గోల్కొండ రాజ్యంలో కవులకు, పండితులకు ఉన్న ఆదరణ ఎటువంటిది? గోల్కొండ పాలకుల్లో ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులు ఉండేవారు. విద్యాగోష్ఠి ప్రతిరోజు ఉండేది. రాజు తెలుగు భాషపై ఆదరణ కలిగి ఉండేవాడు. అద్దంకి గంగాధరరావు కవి రాసిన తపతి సంవరణోపాఖ్యానం ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇచ్చాడు. పాదుషా సేనాని అమీర్ ఖాన్ యయాతి చరిత్రను అంకితం తీసుకున్నారు. ఈ 6 పాయింట్లు రాస్తే 3 మార్కులు వస్తాయి స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఏంటి అంటే లాంగ్ ఆన్సర్స్. ఈ లాంగ్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో ఒకటి గద్య భాగం నుంచి ఉంటుంది ఇంటర్నల్ చాయిస్లో. పద్య భాగంలో నుంచి ఒక క్వశ్చన్ ఏదైనా ఒకటి రాయొచ్చు. అండ్ రామాయణం ఉపవాచకం నుంచి ఒక క్వశ్చన్ ఇస్తుంది. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. నగర జీవనంలో అనుకూల మరియు ప్రతికూల అంశాలు ఏమిటో వివరించండి. నగర జీవనంలో ఎప్పుడు రణఘోర ధ్వని ఉంటుంది. నగరంలో ధనవంతులు మంచి భవంతుల్లో నివసిస్తారు. కానీ పేదవారు ఇనుప పెట్టెల్లాంటి ఇరుకు ఇళ్లలో నివసిస్తూ ఉంటారు. సామాన్యులు అపార్ట్మెంట్లో ఉంటారు. నగరంలో మనుషులు ఒంటరిగా ఎవరు బ్రతుకు వారు బ్రతుకుతారు. పక్కవారిని పట్టించుకోరు. నగరంలో పిల్లలు కాన్వెంట్లకు, రిక్షాల్లో, సిటీ బస్సులో వెళ్తారు. నగరంలో దారిద్ర్యం, ఐశ్వర్యం సమాంతంగా ఉంటాయి. నగరంలో వాహనాలు కింద పడి ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు. కొందరు కార్ల మీద తిరుగుతారు, మరికొందరు రిక్షాలపై, కొందరు కాలినడక తిరుగుతారు. పల్లె జీవనం ఎటువంటిదో చూద్దాం. పల్లెల్లో పాడి పంటలు ఉంటాయి. ప్రజలు కలిసిమెలిసి సుఖంగా జీవిస్తారు. వ్యవసాయం వీరికి ప్రధాన వృత్తి. అందరూ కడుపు నిండా తింటారు. పురపాలికల్లో సంతోషంగా జీవిస్తారు. పల్లెలకు రోడ్డు రవాణా సదుపాయాలు ఉండవు. విద్యా వైద్య సదుపాయాలు సరిగా ఉండవు. కూరగాయలు ఎవరికి వారే పండించుకుంటారు. ప్రజలు అన్నదమ్ములుగా చేతి వృత్తులు చేసుకుంటూ జీవిస్తారు. ప్రజలు ఐకమత్యంగా ఉండి కష్ట సుఖాల్లో పరస్పరము పాలు పంచుకుంటారు. 17వ క్వశ్చన్ పద్యభాగం చెందిన క్వశ్చన్. అవును, ఇది కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లుంటుంది అని అక్క ఎందుకు అనుకున్నదో వివరించండి. పూర్వం గ్రామాల్లో ఆడవాళ్ళు ఎడ్ల బండిలో ప్రయాణం చేసేటప్పుడు అందులోని ఆడవారు ఇతరులకు ఎవరికీ కనిపించకుండా వారు ప్రయాణించే బండికి ఎర్రని పరదాలు కట్టేవారు. బండిలో ప్రయాణించే ఆడవాళ్ళు తాము ఇతరులకు కనిపిస్తామేమో అని తమ చెదిరిన తల జుట్టును సంవరించుకొని చీర కొంగు నిండుగా కప్పుకొని బండిలో కూర్చుండేవారు. ఇప్పుడు ఈ ఆచారం పోయింది. రచ్చకట్ట దగ్గర గ్రామ ప్రజలంతా కింద కూర్చుండేవారు. రచ్చకట్టపై ఒక్క ముచ్చెల్ల అనగా ఆ గ్రామ పెద్ద మాత్రమే కూర్చుండేవాడు. ఇప్పుడు గ్రామంలో మనుషులందరూ రచ్చకట్టపై గ్రామ పెద్దతో పాటు కూర్చుంటున్నారు. పూర్వం గ్రామాల్లో పెద్దవారు చదువుకునేవారు కాదు. ఇప్పుడు గ్రామాల్లోకి రాత్రిబడి వచ్చింది. 18వ క్వశ్చన్ ఉపవాచకం నుండి అడుగుతాడు. రామాయణం ఆధారంగా అన్నదమ్ములు ఎట్లా ఉండాలో వివరించండి. ఆప్షన్: మంచివారితో స్నేహం చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది అనే విషయాన్ని రామ సుగ్రీవ, రామ విభీషణుల స్నేహ వృత్తాంతాల ద్వారా వివరించండి. సో దీనికి ఆన్సర్ చూద్దాం. మంచివారితో స్నేహం చేస్తే మంచే జరుగుతుంది. రామ సుగ్రీవులు స్నేహితులు. సుగ్రీవుడు సోదరుడైన వాలి చేతిలో వంచితుడవుతాడు. రాముడితో స్నేహం చేయడం వల్ల వాలిని సంహరించి సుగ్రీవునికి కిష్కింధకు రాజును చేశాడు రాముడు. రావణ సోదరుడు విభీషణుడు. రావణ గుణం, ధర్మం నచ్చక విభీషణుడు రాముని శరణ కోరాడు. ఫలితంగా రాముడు రావణుని చంపి విభీషణునికి లంక రాజుని చేశాడు. మంచివాడైన రామునితో స్నేహం చేయడం వల్ల విభీషణ సుగ్రీవులకి మంచి జరిగింది. సో సృజనాత్మకతలో 2 క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. సంభాషణ, ప్రశ్నావళి. దానికి ఆన్సర్ ఏంటో చూద్దాం. దేశానికి ఎన్నో పథకాలు సాధించి పెట్టి ఉత్తమ క్రీడాకారుడు అవార్డు పొందిన ఒక క్రీడాకారుని ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి తయారు చేయండి. ఆర్య: ప్రముఖ క్రికెటర్ టెండూల్కర్ గారికి మా ఆహ్వానం. మీ తల్లిదండ్రుల పేరేమి? మీకు క్రికెట్పై ఆసక్తి కల్పించింది ఎవరు? మీకు నచ్చిన నేటి క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ మీ స్థానాన్ని భర్తీ చేస్తారని మీరు అనుకుంటున్నారా? పాఠశాల దశలో మీ క్రికెట్ జీవితం గురించి తెలపండి. మీరు మొదటిగా జాతీయ క్రికెట్ జట్టులో చేరాక ఏ దేశంలో క్రికెట్ ఆడారు? సో ఏదైనా 7 రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి స్టూడెంట్స్. సో ఇవే కాదు, నేను ఇండివిజువల్గా
ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్, ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్, కవి పరిచయాలు, పద్యాలు, ప్రతిపదార్థాలు అన్నీ అప్లోడ్ చేస్తాను స్టూడెంట్స్. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.